ఇక్కడ ఉన్న ప్రాబ్లము ప్రతి నిత్యావసర వస్తువుల కానుంచి చిన్నపిల్లల కానుంచి హాస్పిటల్ కానుంచి ప్రతిదీ నీరు ఏదైనా ప్రతి మనిషికి అవకాశం ఏది ఉన్నా అవన్నిటికీ ప్రాబ్లం. ఈ లైన్ పాత గేటు ఉన్నప్పుడు బాగుండే, పాత గేటు కింద అండర్ బ్రిడ్జి పాస్ ఫుట్వే ఉంటే బాగుంటది. దీనికి మించిన మార్గం లేదు. ఇక్కడ లేకుండా హాఫ్ కిలోమీటర్ బ్రిడ్జికి వెళ్ళి నడిచిపోవాలి. 10 మీటర్ల నడకదారిని అర్ధ కిలోమీటర్ పిల్లలు గాని స్టూడెంట్ గాని లెక్చరర్స్ గాని అందరికి చాలా అవస్థలు ఉన్నాయి. కానీ ఇది దానితో పాటుగా ఇది కూడా ఫుట్వే చేస్తే అండర్ పాస్ బాగుంటుందని మేము కోరుకుంటున్నాము. ఇది అందరికీ మేలు జరుగుతుంది. ఎందుకు అనంటే కేవలము 10 మీటర్ల దూరంలో ఉన్న రోడ్డును హాఫ్ కిలోమీటర్ నడకదారి చూపిస్తున్నారు. అదే అందరు కానీ అది చాలా వరకు తప్పు. పాత గేటు ఉన్నప్పుడు ఉన్న పరిస్థితులు ఇప్పుడు అన్ని చాలా కనుమరుగైతుంది. ఇది ఒక శ్రీలంక మాదిరిగా తయారైంది. మాది మహిళలు గాని ముసలి వాళ్ళు గాని చాలా ఇబ్బందులకు ఎదుర్కొంటున్నారు. పిల్లలు ఎవరు కూడా అంబులెన్స్ మాత్రం ఖచ్చితంగా 8 సంవత్సరాలు అయింది, 8 నెలలు అయింది. ఇంతవరకు అంబులెన్స్ పిలిస్తే కూడా మా కాలనీకి రాదు. ఇది చాలా ప్రాబ్లం ఉంది. హెల్త్ ప్రాబ్లం కానీ ఏదైనా కానీ ప్రతిదీ ప్రాబ్లమే. కాబట్టి దీనికి అండర్ ఫుట్వే చేస్తే చాలా దగ్గర ఉంటుంది. నియర్ బై మెయిన్ రోడ్కు దగ్గర ఉంటుంది. కాబట్టి ఇటువంటి చేస్తే ప్రభుత్వ అధికారులు డీకే అన్న కానీ కలెక్టర్ గారు కానీ రైల్వే డిపార్ట్మెంట్ కానీ వీళ్ళది పూర్తిగా చూచాయగా తెలుసుకొని ఎవరో ఇంజనీర్ ప్లాన్ ప్రకారం ఫెయిల్ అయింది ఇక్కడ, దాన్ని మళ్ళీ సరిచేసి మా ఫుట్వే చేస్తే బాగుంటుందని మేము కోరుకుంటున్నాం. ఈ బాటా బ్రిడ్జ్ కూలబడి 5 నెలలు 5 నెలల నుంచి మాకు రానికే పోనీకే ఇబ్బంది అవుతుంది. ఇంకోటి పని అది మేము లొల్లి చేస్తే స్టార్ట్ చేసినారు కాంట్రాక్టర్. 5 నెలల నుంచి నీళ్లు వాడుకొని మొత్తం ఇది చేస్తున్నారు. మాకు 8 నెలల నుంచి వర్కే స్టార్ట్ చేస్తలేరు. అది ఒక రోజు మేము గల్లీ వాళ్ళం కుట్లాడే ఇట్లా స్టార్ట్ చేస్తే అప్పుడు స్టార్ట్ చేసినారు వీళ్ళు. మాకు పోనీగా బాట చాలా ఇబ్బంది ఉంది. ఎక్కడికి వెళ్ళిపోవాలి, బండ్లు వస్తలేవు, ఏం వస్తలేవు. ఆ రోడ్ మీద పడేసి వస్తున్నాము. పిల్లలకి ఇది ట్రాక్ ఉంది, ట్రాక్ దాటి పోవాలంటే సపోజ్ ట్రైన్ వచ్చిందంటే ఎవరు దీనికి బాధ్యతలు? ఈ స్కూల్కి నాతో మొత్తం ఫొటోస్ కూడా ఉన్నాయి, వీడియోస్ ఉన్నాయి, మొత్తం ఉన్నాయి. మాకు బాట ఇవ్వండి. బాట 8 నెలల బాటనే లేదు అసలు. ఎంపీ మేడం వచ్చే కూడా ఎవరు రెస్పాన్స్ చేస్తలేరు. అందరితోనే పోయినాం, ఎమ్మెల్యే సాబ్తోనే పోయినాం, అందరితోనే పోయినాం. ఎవరు ఇది చేస్తలేరు, మాకు న్యాయం చేస్తలేరు.